రానాయనమ్మా, అన్నం తిందావు కానీ. వద్దమ్మా, నాకు ఆకలి కలేదు, మీరు చేయండి. అక్క, పువ్వులు. ఒరే, సంవత్సరం వరకు ఈ ఇంట్లో పూజలు చేయకూడదురా. నేను తెచ్చింది దేవుడికి కాదక్క, పెద్దయ్య గారికి. బామ్మగారు, అమృత్కి పీజీ సోషియాలజీలో సీట్ వచ్చింది, కానీ అది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాలేజ్ రీఓపెన్ అయి క్లాసులు పోతున్నాయి. మీరైనా ఒకసారి చెప్పి చూడండి. లేదులేమ్మా, వాళ్ళ తాతగారికి కూడా తనని పై చదువులు చదివించాలని కోరిక ఉండేది. ఆయన కోసమైనా అమృత తప్పక వస్తుందిలేమ్మా. ఇప్పుడు మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను. బే 7 కూడా చెప్పండి సార్. అరే నీకు బే 8 బే 9 కూడా గుడ్ మార్నింగ్. ఓ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆజమ్మా అదేమిట్రా అమ్మ అనుకుంటా ఆజమ్మ అన్నావు? అంటే కోచ్ తండ్రి లాంటి వాడు మీరే చెప్పారు కదా సార్. అంటే ఆజమ్మ తల్లి అవుతుందా? గో ఫర్ ఎ రౌండ్, గో ఫర్ ఎ రౌండ్, అలాగే సార్. గో ఫర్ ఎ రౌండ్. సార్. నా చుట్టూ కాదు, గ్రౌండ్ చుట్టూ. అలా కాదు సార్. గ్రౌండ్ చుట్టూ. నాతో పెట్టుకోవద్దు, నాకు ఫుట్బాల్ కి మనిషికి తేడా తెలియదు. మిస్టర్ మాధవ్, కమ్ హియర్. వాట్ మాధవ్, వాట్ హ్యాపెన్? ఏంటి కొంచెం మూడీగా ఉన్నావు? మరీ అంత చదువు మీదనే కదయ్యా ధ్యాస, కాస్త ఆట మీద కూడా పెట్టు. పైగా నేషనల్ సెలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నావు వాడివి. సార్ అది ఏంటి హెడేక్ అవుతుందా? Then go and take rest. Go. Thank you, sir. Come on, my boy. Go, please. నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? మన ఇద్దరు పెళ్లి చేసుకోమని చెప్పావు కదా, నేనేం తప్పు చేశాను? చెప్పు. రా పావని, రా పావని, నాతో వచ్చి వచ్చే పావని. అవుని నన్ను పిచ్చివాడు. ఏంట్రా ఇది? జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడటం కంటే త్వరగా మర్చిపోవటం మంచిది. ఎలారా? చూస్తుంటే నాకు కూడా పిచ్చెక్కిపోయేలాగుంది. అలా అంటే ఎలారా? నువ్వు హుషారుగా ఉంటేనేగా మేము హుషారుగా ఉండేది. కనీసం మా గురించేనా నువ్వు? చూడు, గాలి సోకినా, నీ చూపు నా మీద పడినా, నిన్నేం చేస్తారో నేనేం అవుతాను నాకు తెలియదు.